హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను సాటర్‌డే రోజు షూట్ చేశాను. అండ్ సండే కూడా షూట్ చేశాను. 2 వీడియోస్‌ని మిక్స్ చేసి పెడుతున్నాననమాట. సాటర్‌డే రోజు కొంచెం షాపింగ్‌కి వెళ్ళాను. మా మమ్మీకి సర్ప్రైజింగ్‌గా శారీ కొందామనేసి, నేను మా చెల్లి ఇద్దరం ప్లాన్ చేసాం యాక్చువల్లీ. తను లేదు కదా హైదరాబాద్‌లో. సో, ఇంక నేను ఒక్కదాన్నే షాపింగ్‌కెళ్ళాననమాట. ఇంకా అలా తనకి మా మమ్మీకి కావాల్సిన ఒక స్పెసిఫిక్ శారీ ఒకటుంది. సో, దానికోసమని షాపింగ్‌కయితే వచ్చాను. సో, చాలా శారీస్ చూసాను నేనైతే. అండ్ ఇది కూడా ఒకటి నచ్చింది. కలర్ కాంబినేషన్ బావుంది. మంచి డార్క్ మెజంతాకి సిల్వర్ చెక్స్ విత్ డిజైన్ అనమాట. అండ్ తర్వాత ఈ పర్పుల్ శారీ కూడా ఒకటి నచ్చింది. వైలెట్ శారీ చాలా బావుండింది. కానీ నేనొచ్చింది ఒక శారీ కోసం కదా అని చెప్పి ఇవన్నీ చూడొద్దు పక్కన పెట్టేసి వచ్చిన పని చేద్దామనేసి ఆ శారీ కోసం వెతుకుతున్నా నేనైతే. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ టైం పట్టింది నాకు ఆ శారీ దొరకడానికి. బికాజ్ నేనొచ్చింది ఒక స్పెసిఫిక్ కలర్ శారీ అనమాట. సో, నాకేంటంటే ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ వేరే వేరేవన్నీ నచ్చుతున్నాయి. ఈ ఫ్లోరల్ శారీ అయితే చాలా బా నచ్చింది నాకు. అండ్ బార్డర్ కూడా బా వచ్చింది గోల్డ్ కలర్‌ది. అండ్ డిజైన్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ వచ్చింది. చాలా బావుందనమాట. బట్ ఏంటంటే నాకు కావాల్సిన శారీ అది కాదు కదా! సో, ఈ ర్యాక్‌కొచ్చేస్తే ఇక్కడ నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ కలర్ శారీ అయితే దొరికింది. ఇదే అనమాట నేను మాట్లాడుతుంది. ఈ కలర్. ఆనంద బ్లూ అంటారంట మా మమ్మీ చెప్పింది. సో, ఈ కలర్ శారీ కోసం వచ్చా నేను. అండ్ లక్కీలీ నాకేంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 2 శారీస్ ఉన్నాయన్నమాట. బేసిక్‌గా సేమ్ కలర్ కాంబినేషన్‌తో 2 ఉన్నాయి. అండ్ ఇంకొకటి వేరే ఉండింది. లైక్ బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ అనమాట. సో, మా మమ్మీకి చాలా పింక్స్ ఉన్నాయనేసి నేనది చూజ్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ మనకి ఈ 2 శారీస్ ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి హెవీగా అనిపించింది నాకు శారీ అండ్ నేను చూజ్ చేసిందేంటంటే ఇదనమాట. సో, ఆల్ ఓవర్ శారీకి చిన్ని చిన్ని బుట్టాస్ ఒస్తాయి. అండ్ బార్డర్‌కి లోటస్ ఫ్లవర్స్ ఒస్తాయన్నమాట. సో, ఇది నేను ఓపెన్ చేస్తున్న శారీ తీసుకోలేదు. బికాజ్ చాలా హెవీగా అనిపించింది. అండ్ బ్లౌజ్ అయితే చాలా ప్లెయిన్ అనమాట. సో, నాకెందుకో ఇది నచ్చలేదు. ఆ లోటస్ శారీ తీసేసుకున్నా నేను. చాలా బా అనిపించింది. అండ్ ఇంకా నేను బిల్లింగ్ కూడా చేయించేసాను. అండ్ ఐ హోప్ మమ్మీకి నచ్చుతుంది అని అనుకున్నాను. అండ్ ఫైనల్లీ తనకి చాలా నచ్చిందనమాట. ఇచ్చేసాను నేను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో లేదు. అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను మీకు డెఫినిట్‌గా చూపిస్తా ఆ శారీ మా మమ్మీ కట్టుకుంటే. అండ్ ఇంకా అక్కడి నుంచి స్నాక్స్ కోసం చాలా కష్టపడిపోయాననమాట షాపింగ్ చేసి స్నాక్స్ కోసం అని వెళ్ళాను. అండ్ ఇదొచ్చేసి మసాలా పావ్ బాజీ అనమాట. చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. కట్ చేస్తే నెక్స్ట్ డే సండే రోజనమాట. సో, సాటర్‌డే అయిపోయింది. సండేలోకి ఎంటర్ అయిపోతున్నాము. నేను మా మమ్మీ కలిసి చిన్న షాపింగ్‌కి అని తీసుకెళ్ళాననమాట. ఇక్కడ అప్‌కమింగ్ నేనేమైనా ట్రావెల్‌కి వెళ్తే, సో, కావాల్సొస్తుందేమో అని ఇది ట్రై చేస్తున్నాను అక్కడ. బేసిక్‌గా ఇది చిన్న సైజ్ అనమాట. బట్ ఆహ్, ఫిట్ అయితుందేమో అనుకున్నాను. క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దామనేసి చెక్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ఒక చిన్న రైడ్ అయితే వెళ్తున్నాము. నెక్లెస్ రోడ్ మీద నుంచి వెళ్తున్నామనమాట. సో, చాలా డేస్ అయిపోయింది నెక్లెస్ రోడ్‌కి వెళ్ళి. యాక్చువల్లీ మేము ఆ సైడ్ వెళ్ళలేదు ఈ మధ్య. సో, ఇంకా అలా అక్కడి నుంచి ఒక కెఫేకి వచ్చాము. ఇంకా అలా వచ్చిన వెంటనే నేనైతే ఏమైనా తినేద్దాం అనేసి ఆర్డర్ అయితే చేసేసాననమాట ఫస్ట్ థింగ్ ఫస్ట్. బికాజ్ మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు సర్వ్ చేసేయడానికి టైం పడుతుంది కదా! సో, ఫస్ట్ అయితే ఆర్డర్ చేసేసి, దాని తర్వాత ఇలా చిన్న చిన్నగా వీడియోస్ తీస్తుంటే నాకిక్కడ ఒక ర్యాక్ మొత్తం కూడా బుక్స్ ఉన్నాయి. కంప్లీట్‌గా ఆల్మోస్ట్ ఒక 100 ప్లస్ బుక్సే ఉంటాయి. మినీ లైబ్రరీ అని చెప్పొచ్చు. ఇక్కడేంటంటే తెలుగు అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్‌లో బుక్స్ ఉన్నాయన్నమాట. సో, ర్యాండమ్‌గా ఒక 2, 3 బుక్స్ అయితే తీసుకొచ్చాను. అలా మా మమ్మీకి ఒక తెలుగు నావెల్ ఇచ్చాను. నేనైతే ఒక స్టోరీ బుక్ పెట్టుకున్నాననమాట. ఈలోపే మన ఆర్డర్ కూడా వచ్చేసింది. సో, ఇక్కడేంటంటే బేసిక్ ఫుడ్ ఉండింది. నేనైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాను. పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి టేస్ట్ వైస్. అండ్ ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ బర్గర్ అనమాట. అది కూడా బావుండింది. టేస్ట్ వైస్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేము మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 1 ½ అవర్ ఉన్నాము. అండ్ ఇక్కడ వాల్ మీద కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్‌వి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ ప్లేస్ ఏంటంటే ది రైటర్స్ రూమ్ అనమాట. ఫిల్మ్ నగర్‌లో ఉంటుంది. రామానాయుడుస్ స్టూడియోస్ పక్కనే ఉంటుందనమాట. ఇన్‌కేస్ ఎవరైనా వెళ్ళాలి, క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండోర్ అండ్ ఔట్‌డోర్ సిట్టింగ్ బోత్ ఉంది. సో, నైట్ టైమ్ వెళ్తే ఇంకా చాలా బావుంటుందనమాట. మేమేంటంటే ఈవినింగ్ టైమ్ వెళ్ళాము.
సో, యాహ్! అండ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం వెళ్ళాము కేఫ్‌కి. సో, కొంచెం మిస్ అయ్యాను నేను మా చెల్లిని. సో, తనిక్కడ లేదు బెంగుళూరులో ఉంది కదా! సో, నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా తను హైదరాబాద్ వచ్చాక మళ్ళీ మేము ముగ్గురం కలిసి ఒక కెఫేకయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.